మణికుమార్ మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ కేసుకు సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఎవరైనా ఈ అంశానికి సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరుగుతోందా? రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ ఇంటికి చేరుకొని ఆ దర్యాప్తుని వేగవంతం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్సిల్లో మృతదేహం రావడమా? ఇదే విషయం ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగంటికి చెందిన సాగి తులసికి పార్సిల్లో మృతదేహం వచ్చింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది పోలీసు శాఖ. దీంతో నేరుగా విచారణకు రంగంలోకి దిగారు ఎస్పీ నయూమ్ ఆస్మీ. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పార్సిల్లో మృతదేహం రావడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరైనా కావాలని చేశారా? చేస్తే ఎవరు చేస్తుంటారు? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి తెలుసుకొని షాక్కి గురయ్యారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా పోలీసులు? జిల్లాలో పెను సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ కూడా రంగంలోకి దిగారు. దాదాపు అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు ఇదే పనిలో పడ్డారని చెప్పారు. దాదాపు 4 టీముల వరకు కూడా పోలీసులు రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తును ముమ్మరం చేశారు. గత రాత్రి ఏదైతే తులసి అనే మహిళకు సంబంధించి ఇంటి నిర్మాణం చేపట్టుకుంటుంది, జగనన్న కాలనీకి సంబంధించి అదే కాలనీలో నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ప్లాస్టింగ్ కు సంబంధించి ఆర్థిక సహాయం చేసేందుకు క్షత్రియ ఫౌండేషన్ లో ఆమె దరఖాస్తు చేసుకుంది. గతంలోనే కరెంటు సామాగ్రి కూడా ఆమెకు అందాయి. రెండవసారి కూడా ఆమె దరఖాస్తు చేసుకోగా గత రాత్రి ఒక పార్సిల్ కూడా వచ్చింది. అయితే ఈ పార్సిల్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో ఒక డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కూడా అవాక్కైన పరిస్థితి కూడా కూడా రాసి ఉంది. పూర్తి స్థాయిలో తమకు సంబంధించి 1,30,00,000 చెల్లించాలని, లేకపోతే మీకు కూడా ఇదే గతి పడుతుందంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే తులసికి సంబంధించి ఒక చెల్లి కూడా ఉంది, రేవతి. వీరిరువురికి కూడా గతం నుంచి కాస్త గొడవలు జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. గత రాత్రి నుంచి రేవతి భర్త ఎవరైతే ఉన్నారో తాను కూడా రాత్రి నుంచి అదృశ్యమైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటోలో రాజమండ్రి నుంచి వచ్చిన ఈ పార్సిల్లో ఆటో డ్రైవర్ ను కూడా గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. మొత్తం 3 నుంచి 4 కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పెను సంచలనంగా మారిన ఈ కేసును పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే 2 బృందాలు రాజమండ్రి కూడా వెళ్ళాయి. అయితే క్షత్రియ ఫౌండేషన్ కి సంబంధించి కూడా వారు ఒక ఖండన అనేది రిలీజ్ చేశారు. మేము ఇప్పటి వరకు కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల వారికి మాత్రమే ఇటు సహకారాలు అందిస్తున్నాము. తులసి అనే మహిళకు ఇప్పటి వరకు మేము ఎక్కడా కూడా సహాయం చేయలేదు. దాదాపు బయట ప్రాంతాల్లో మేము ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయలేదని ఆ ఫౌండేషన్ సభ్యులు ఇప్పటికే ఒక వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ తులసికి సంబంధించి వచ్చిన సామాగ్రి ఎవరు పంపించారు అనే దానిపైనే ప్రశ్నార్థకంగా మారింది. ఆమెకు మొదట్లో వచ్చిన సామాగ్రి ఆమె వినియోగించుకుంది. రెండవసారి కూడా కొంత సామాగ్రి కావాలని ఆమె దరఖాస్తు చేసుకోగా ఈ విధంగా డెడ్ బాడీ అయితే వచ్చింది. క్షత్రియ ఫౌండేషన్ సభ్యులు మాత్రం మేము ఆమెకు ఎటువంటివి ఇప్పటి వరకు పంపలేదు, ఆవిడెవరో మాకు తెలియదని వారు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈమెకు 2 దఫాలుగా వచ్చిన సామాగ్రి ఎవరు పంపారు? అయితే గతంలోనే ఈ ఒక లెటర్ కూడా ఆమెకు కరెంటు సామాగ్రి పంపినప్పుడు ఒక లెటర్ కూడా రాసి ఉంది. మీరు ఒక్కరే ఉంటున్నారు కాబట్టి మీకు ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నాము అనే ఒక లెటర్ కూడా ఆమెకు రాసి పెట్టారు. అయితే ఇప్పుడు కూడా అదే లెటర్ కూడా ఆమెకు అందింది. ఆ లెటర్ లో కూడా ఈ విధంగానే రాసి ఉంది. కాబట్టి 2 రైటింగ్స్ ఒకరివేనా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3 నుంచి పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేస్తారు. సచిన్, రైట్, ఆ ఆటో డ్రైవర్ కి సంబంధించి ఆటో డ్రైవర్ ని పట్టుకున్నారా?
ఆటో డ్రైవర్ అక్కడ వారి ఇంటికి వచ్చి ఆ పార్సిల్ దింపిన తర్వాత వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారు ఆటో డ్రైవర్ వెళ్ళిన తర్వాత వీరు పార్సిల్ ఓపెన్ చేస్తారు. అప్పటికే డ్రైవర్ కాస్త దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి ఆటో డ్రైవర్ కి సంబంధించి ఆటో ఏ రహదారిలో వచ్చింది, ఎటు నుంచి వచ్చింది అనే కోణంలో కూడా సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. దాదాపు రేపు సాయంత్రానికి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆటో వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఈ ఆటో వచ్చే రూట్లలోనే ఆటో డ్రైవర్ ని కాస్త ట్రేస్ అవుట్ చేస్తేనే మిగిలిన విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఈ ఆటో డ్రైవర్ ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యమైన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ ఆటో డ్రైవర్ కదలికలను కూడా వారు అంచనా వేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ దొరికితే మిగిలిన విషయాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంది సచిన్. సో ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, దీంతో పాటు అనుమానితులకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి క్లూస్ ని సంపాదించారు? క్లూస్ దాదాపు ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీ మగ డెడ్ బాడీగా గుర్తించారు. దాదాపు 45 సంవత్సరాలు, ఒక 10 నుంచి 15 లోపలే ఆ డెడ్ బాడీ ఉండేటట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ జిల్లాలో లేదా ఇతర జిల్లాల్లో ఎక్కడైనా ఏమన్నా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా, ఎవరైనా మిస్సింగ్ అయ్యా, ఇటువంటివి కూడా వారు చూస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఏలూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో సరే మిస్సింగ్ అయ్యారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే ఆ వివరాలు ఇతరమేనా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాడీ పరంగా కూడా ఒక రకంగా క్లూను సంపాదించినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరైనా మిస్ అయితే దాన్ని బట్టి ఆ ఆధారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఆటో డ్రైవరు అటు నుంచి కూడా ఒక ఆన్సర్ వచ్చేటట్లు ఉంది. దాదాపు తులసి నుంచి ఒక చెల్లి రేవతి ఎవరైతే ఉన్నారో తన భర్త మిస్ అయ్యాడు కాబట్టి అతను దొరికితే కూడా ఒక ఆధారం కూడా లభించే అవకాశం ఉంది. దాదాపు 4 ఆధారాలు అత్యంత కీలకంగా రేపు సాయంత్రంలోగా అత్యంత కీలకమైన ఆధారాలు పోలీసులు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఈ కేసును జిల్లా ఎస్పీ కూడా అత్యంత కీలకంగా తీసుకున్నారు. రాజమండ్రి కూడా 2 టీములు వెళ్ళాయి. ఇటు సీసీ కెమెరాలన్నీ ఒక 2 నుంచి 3 టీములన్నీ సీసీ కెమెరాలు కూడా చూస్తున్నారు. దాదాపు పూర్తి స్థాయిలో అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంతటి పెద్ద సంఘటన ఇలాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాబట్టి అత్యంత కీలకంగా ఈ కేసును అయితే తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అన్ని కోణాలను కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు సచిన్. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం పార్సిల్లో మృతదేహం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగంటికి చెందిన సాగి తులసికి పార్సిల్లో మృతదేహం లభ్యమైంది. ఘటనను సీరియస్ గా తీసుకుంది పోలీసు శాఖ. ఈ నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగారు ఎస్పీ నయీం ఆస్మీ. ప్రత్యేక బృందాలతో దర్యాప్తుని ప్రారంభించారు. మృతదేహాన్ని పార్సిల్ ప్యాకింగ్ చేసింది ఎవరు, పార్సిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ఎవరు, ఎక్కడున్నాడు, కావాలనే మహిళకు మృతదేహాన్ని పార్సిల్ చేశారా, లేకపోతే వేరే వారికి పంపించాల్సింది పోయి ఈ మహిళకు పంపించారా, తెలిసిన వారే ఈ పని చేశారా, దీంట్లో ఏమైనా కుట్ర కూడా ఉందా, ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 10 నుంచి 15 రోజుల క్రితమే వ్యక్తిని హత్య చేసినట్టుగా గుర్తించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు పోలీసులు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్సిల్లో మృతదేహం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగంటికి చెందిన సాగి తులసికి పార్సిల్లో మృతదేహం లభ్యమైంది. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విచారణకు రంగంలోకి దిగారు ఎస్పీ నయీం ఆస్మీ. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పార్సిల్ ప్యాకింగ్ చేసిందెవరు, పార్సిల్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ఎవరు, కావాలని మహిళకు మృతదేహంతో పార్సిల్ పంపారా, లేక వేరే వారికి పంపాల్సింది మహిళకు పంపారా, తెలిసిన వారై ఈ పని చేశారా, ఇటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. 10 నుంచి 15 రోజుల క్రితమే వ్యక్తిని హత్య చేసినట్టుగా గుర్తించారు. జిల్లాలో మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్సిల్లో మృతదేహం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగంటికి చెందిన సాగి తులసికి పార్సిల్లో మృతదేహం వచ్చింది. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విచారణకు రంగంలోకి దిగారు ఎస్పీ నయీం ఆస్మీ.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ మృతదేహాన్ని పార్సిల్ ప్యాకింగ్ చేసింది ఎవరు? పార్సిల్ ప్యాకింగ్ చేసి ఆటోలో, ఇన్ఫాక్ట్ ఆ పార్సిల్ ప్యాకింగ్ని ఆటో డ్రైవర్ తీసుకొచ్చారు. ఇంతకీ పార్సిల్ తీసుకొచ్చిన ఆ ఆటో డ్రైవర్ ఎవరు? కావాలనే మహిళకు మృతదేహాన్ని పార్సిల్ చేశారా?